ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవి పోయిందనే, ఉద్యోగం ఊడిందనే అసహనంతో, ఆక్రోశంతో ఒక బహిరంగ సభలో 300-400 కోట్లు ఖర్చు పెట్టుకున్న బహిరంగ సభలో మహిళా లోకాన్ని అవమానకరంగా, అత్యంత అవహేళనగా, బజారు భాష ఏదైతే గ్రామాలలో ఊళ్ళలో మాట్లాడుకునేట్లాంటి నీచమైన భాషను ఉపయోగించి ఆడోళ్ళు చికెలు పట్టుకొని తన్నుకుంటారని చెప్పడం ఇది అవమానకరం. ఒక ముఖ్యమంత్రి చేసిన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా అట్లా మాట్లాడకూడదు. స్త్రీ జాతికి, మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు. మహిళలు అంటేనే ఆయనకు చులకన. తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో కలుపుకొని విజయశాంతిని రాజకీయంగా భూస్థాపన చేసిన మహిళ అంటే మొదటి 5 ఏళ్ళ తన పరిపాలనలో ఒక మహిళా మంత్రిని కూడా నియమించలేదు. అనేక విమర్శల రాగా రెండోసారి నియమించారు. తన బిడ్డనే తెలంగాణ యావత్ జాతికి తెలంగాణ తల్లిలాగా రూపకరణ చేసి బతుకమ్మల పేరు చెప్పి 100 కోట్లు బిడ్డ పేరు మీద ఖర్చు పెట్టింది తప్ప వేరే మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు, పెట్రోల్ బంకులు, వాళ్లకు ప్రత్యేక కార్యక్రమం చేస్తుంది. వాళ్ళను కోటీశ్వరులను చేయాలని, వారికి ఉద్యోగాలలో కానీ మంత్రి పదవులలో కానీ ప్రత్యేక సందర్భంలో కూడా మహిళలకు ఇందిరా ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇవ్వడానికి ఇలా కూరుకుంటే ఈ మహిళా జాతిని విమర్శించి వాళ్ళు ఓటేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో వాళ్ళ ఓటుకు విలువ లేకుండా వాళ్ళను విమర్శించడం తగదు. మహిళా జాతికి క్షమాపణ చెప్పాలి. పదవి పోయిందనే ఒక అక్కస్తో కొంతమంది అక్కడ అత్యుత్సాహంతో ఎవరైతే వాళ్ళు సీఎం అంటే కూడా వాళ్ళను కూడా వేదిక మీద నుంచి వెళ్ళి ఎవడరా వీరని మాట్లాడుతారు. అహంకారం ఇంకా తగ్గలేదు. అటు ప్రజలను తిడుతుండు, కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్లు అని చెప్పి ప్రజల మీద అక్కసు కక్కుతుండు, ఇటు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్లని మహిళల మీద అక్కసు కక్కుతుండు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఇంకా మళ్ళా ప్రజలకు వచ్చి ఓటు అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు? ఓటేసిన ఎందుకు గెలిచిన కాంగ్రెస్ పార్టీని నిద్రపోనిస్తలేడు, పనులు చేద్దామంటే ఇటు ఓటేసిన ప్రజలను కూడా అయోమయాన్ని గురి చేసే ఈ కేసీఆర్ మనకు అవసరమా? ఒకసారి ప్రజలు ఆలోచించాలి.